మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ న్యాచురోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ షగుప్తా గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. మ్యామ్, పూల్ మకానా ఎక్కడ విన్నా ఇప్పుడు నీ పెయిన్ అంటే మోకాల నొప్పులు వచ్చాయంటే ఇవి తినండి తగ్గిపోతుంది అంటా ఉన్నారు. సో యాజ్ ఏ న్యాచురోపతి ఎక్స్పర్ట్గా అసలు ఈ పూల్ మకానా ఏంటి, అది ఎట్లా మోకాల నొప్పిని తగ్గిస్తుందండి? బేసికల్లీ ఏంటంటే అండి, మోకాల నొప్పులు అనేవి కొన్ని డెఫిషియన్సీస్ వల్ల వస్తాయి. ఇప్పుడు ఈ జనరేషన్లో మోకాల నొప్పులు అంటేనే ఇమీడియట్గా ట్యాబ్లెట్లు వేసుకోవడము, లేదంటే అట్లీస్ట్ దేనికి వచ్చిందన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. సో ఒక్కసారి మోకాల నొప్పులు వస్తే దేనివల్ల వచ్చిందనేది కొన్ని టెస్టులు ఉంటాయి. B12 టెస్ట్, డి విటమిన్ టెస్ట్, ఐరన్ టెస్ట్ అండ్ కంపల్సరీ కాల్షియం టెస్ట్. ఈ 4 కంపల్సరీ టెస్టులు చేయించుకొని అందులో ఏవి తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా దాన్ని బట్టి మనం మోకాల నొప్పులు దీని రీజన్ వల్ల వచ్చిందని చెప్పి మనం ఫుడ్లో యాడ్ చేసుకుంటాం. సో ఈ 4 సమపాలంలో ఉండేదాన్ని పూల్ మకానా అంటారు. ఓకే. సో పూల్ మకానా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాపులర్ అయింది. ఎందుకంటే పూల్ మకానా బ్యాక్ పెయిన్ కానీ, సయాటికా పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ బాడీ పెయిన్స్ని సో మనం దీంతో పాటు ఇంకొన్ని నట్స్ని యాడ్ చేసుకొని లడ్డు రూపంలో ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు తీసుకుందాం అనుకోండి, మనం వితిన్ స్పాన్ ఆఫ్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అదే దానికి ఎడిక్ట్ అయిపోయి ప్రతిరోజు పెయిన్ కిల్లర్స్ వేసి ఈ మధ్యకాలంలో పెయిన్స్ అనుకోండి, దాన్ని మనము ఎక్స్రే తీయించుకోవడమా లేదంటే టెస్టులు చేయించుకోవడం, లేకపోతే డాక్టర్ని కూడా అప్రోచ్ అవ్వట్లేదు. సరే రేపు వెళ్దాంలే, వీకెండ్లో వెళ్దాం అని చెప్పేసి ఏముంది ఇమీడియట్గా పెయిన్ కిల్లర్ ఉంటుంది వేసేసుకుంటాం. సో దానివల్ల ఎన్నో రకాల కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనే రకరకాల పెయిన్, ఆ పెయిన్ పక్కన పెట్టినా మిగతా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో కాబట్టి ఎప్పుడైతే ఏ పెయిన్ వచ్చినా కూడా నేను ఒకటే అంటానండి, B12 టెస్ట్ చేయించుకోండి. B12 మేజర్ అనమాట. మన బాడీలో నరాల తిమ్మిరి రావడానికి కానీ, నరాలలో ఫస్ట్ తిమ్మిరి వస్తుంది మన మోకాల నొప్పులు రావడానికి ముందు. తిమ్మిరితో పాటు టక్ టక్ సౌండ్లు వస్తాయి. ఓకే. చిన్న నిలబడిన టక్ టక్ సౌండ్లు గమనిస్తూ ఉంటుంది, ఆ సౌండ్లు వస్తాయి. దాని తర్వాత ఏదో స్వెల్లింగ్ లాగా, వాపులాగా ఉంటుంది. దాని తర్వాత నడవడానికి కానీ నిలబడడానికి డిస్కంఫర్ట్నెస్. ఇంతకుముందు అంత కంఫర్టబుల్ నడవలేం. ఈ స్టేజెస్ అన్నీ దాటితేనే మనకి బోన్కి మధ్యలో ర్యాపిడ్ అయిపోయి కార్ట్లేజ్లో ప్రాబ్లం కానీ, సైనోవిల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం కానీ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ మోకాళ్ళలో టిక్ టిక్ సౌండ్ వస్తూ ఉంటాయి కదా, అంటే దాని అర్థం అరుగుతూ ఉందని అంది? లేదండి, ఫస్ట్ లిగమెంట్ సౌండ్ది కామన్గా వస్తుంది. బట్ అది ఇప్పుడు ఒకసారి సౌండ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ సౌండ్ రావడానికి ఒక టైం ఉంటుంది. సో అలా కాకుండా కొంతమంది కూర్చున్న లెగిసిన టక్ ప్రతి మూమెంట్లో వస్తుంది అనుకోండి, మనం డెఫినెట్గా కాల్షియం డెఫిషియన్సీ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే. సో ఎవరైనా సరే జాయింట్స్లో ఏమైనా పెయిన్ ఉంది లేదు, ఆ టక్ టక్ సౌండ్తో స్టార్ట్ అయిందంటే నెగ్లెక్ట్ చేయకుండా వెళ్ళి కాల్షియం టెస్ట్ చేయించుకోండి. కాల్షియం కనుక తక్కువ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పే పూల్ మకానాతో పాటు నువ్వులు కూడా వేస్తాం. సో పూల్ మకాన్లో తక్కువ మోతాదులో కాల్షియం ఉన్నా నువ్వుల్లో మంచి మోతాదులో కాల్షియం ఉంటుంది కాబట్టి అక్కడ ఇవి తీసుకోవడం వల్ల మనకి తిమ్మిరిపోతుంది. అండ్ కాల్షియం సప్లిమెంట్ మనం ఈ లడ్డు రూపంలో తీసుకున్నాం కాబట్టి టక్ టక్ సౌండ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే. సో దాని తర్వాత మనకి తిమ్మిరిలాగా ఏదో సూదులు కూర్చున్నట్టు ఉంటుంటుంది, ఆ టైప్ ఆఫ్ పెయిన్ అనుకోండి. B12 100% B12 డెఫిషియన్సీ. ఆ B12ని మనకి రీప్లేస్మెంట్ చేసేది పూల్ మకానా. పూల్ మకానా అద్భుతం అండి. తామర గింజలు కదా తెలుగులో? తామర గింజలు అంటే ఎందుకు దానికి అంత స్పెషాలిటీ ఏంటంటే అందులో ఏంటి అంత పవర్? బేసికలీ ఈ ప్లాంట్ అనేది మనకి వాటర్లో ఇది అవుతుంది అనమాట. ఈ ప్లాంట్ దాంట్లో ఇది ఒక ఫ్రూట్ టైప్లో వస్తుంది, కాయలాగా వస్తుంది. దాన్ని పగలగొట్టి తీస్తారు, నల్ల కాయలాగా ఉంటాయి. సో దీని మెయిన్ థింగ్ ఏంటంటే మనకి సో ఈ పూల్ మకానాలో B12 కానీ, డి విటమిన్ కానీ, అండ్ కాల్షియం కానీ, ఐరన్ కానీ, మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో 0 క్యాలరీస్. ఒకటి మోకాల నొప్పులు రావడానికి మెయిన్ కారణం అధిక బరువు కూడా అండి. బరువు ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఆ బరువు అంతా మోకాల చెప్పు మీద పడి దానివల్ల ఈ స్వెల్లింగ్స్, ఇన్ఫ్లమేషన్స్ ఇవన్నీ వస్తుంది. సో ఆ బరువును తగ్గించే క్రమానికి కూడా యూజ్ అవుతుంది ఈ పూల్ మకానా. సో దాంతోపాటు మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వచ్చిన పెయిన్స్ కూడా మనం బ్యాలెన్స్ చేయొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు బరువు తగ్గడం కోసం ఎక్కువ వాకింగ్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఆ టైంలో మళ్ళీ మోకాల నొప్పులు అంటూ ఉంటారు. అసలు అంటే వాకింగ్ చేయొచ్చా చేయకూడదా? నేను ఒకటి అండి, మనం ఉండాల్సిన వెయిట్ కంటే 4-5 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాం అనుకోండి, వాళ్ళు బ్రిస్క్ వాక్ కానీ స్పీడ్ వాక్ చేసినా ఇబ్బంది లేదు. మోర్ దెన్ వెయిట్ ఉన్నారనుకోండి, వాళ్ళు వాకింగ్ అవాయిడ్ చేసుకోండి, ఫిజికల్ యాక్టివిటీ చేసుకోండి. మనం ఎక్కువ వాక్ చేస్తున్నాం అనుకోండి, సో ఏమవుతుంది, పొట్ట బరువు కానీ బాడీ బరువు అంతా మోకాల చెప్పు మీద పడుతుంది. ఆ మోకాలు చెప్పు ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది పట్టల్లా బోన్. ఆ బోన్ అనేది ఈ బాడీ వెయిట్ని తట్టుకోలేక అక్కడ స్టార్ట్ అవుతాయి లిగమెంట్ పెయిన్స్, కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడము. సో అప్పుడు ఈ డ్యామేజెస్ అన్ని స్టార్ట్ అవుతాయి. చాలా మంది కూడా అలోపతి కంటే కూడా ఎక్కువ న్యాచురోపతి సైడ్ వస్తూ ఉన్నారు ఈ మధ్య చూస్తే. సో అంటే ఇంట్లోనే మనము మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇట్లాంటి మోకాల నొప్పులను తగ్గించుకోవచ్చు అని చెప్పి ఒక నమ్మకం అయితే వచ్చేసింది.
సో మీలాంటి వాళ్ళ సజెషన్స్ తీసుకుంటా ఉన్నారు. కానీ అసలు ఎందుకు అంటే ఎక్కువ ఏజ్లో ఉన్న పర్సన్స్లో చూసే ఈ మోకాల నొప్పులు ఇప్పుడు చిన్న ఏజ్లోనే ఎందుకు చూస్తాం? ఫుడ్ హ్యాబిట్స్ అండి. ఎక్కడ ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉన్నాయి, లేట్ నైట్స్ తినడము, డైజెషన్ ఇష్యూస్. మనం కరెక్ట్ టైంకి తిని కొద్దిగా రైస్ తిని ఆకుకూర ఫ్రై వెజిటబుల్ కర్రీ తిన్నా కూడా దాంట్లో ఉన్న న్యూట్రిషన్ సరిపోతుంది మన బాడీకి. కానీ అది ఇర్రెగ్యులర్ టైంలో తినడం వల్ల అదేమవుతుంది, ఫ్లమ్ కింద కన్వర్ట్ అయిపోయి జీరో న్యూట్రిషన్ మన బాడీలో. ప్రాపర్ న్యూట్రిషనే లేదు. కరెక్ట్ టైంకి తింటే మన బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది, అది బ్లడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ బ్లడ్ మన బోన్స్ మధ్యలో వెళ్ళి మనకు బోన్కి బ్లడ్ సప్లై బాగా అవుతుంది. ఓకే. ఎప్పుడైతే కరెక్ట్ వేలో ఫుడ్ లేకపోతే న్యూట్రిషన్ ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది? B12 కావాలని చెప్పానా, కాల్షియం కావాలా, ఎక్కడి నుంచి వస్తుంది? అదంతా ఫుడ్ త్రూ వస్తుంది. మీరు ఇర్రెగ్యులర్గా జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడము, ఇలాంటి నట్స్ అన్ని తినడం అనేది ఆపేశారు. మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలండి? నేను ఒకటి అంటే జంక్ ఫుడ్, మోకాల నొప్పులే కాదు, ఒక లైఫ్ స్టైల్ హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా మనం కొన్ని జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. సో ప్రిజర్వేటివ్ ఫుడ్స్, కొన్ని మైదాకు సంబంధించిన ఫుడ్లు, ఇవన్నీ అవాయిడ్ చేసి నేను ఒక్కటి చెప్తాను, ఒకవేళ మోకాల నొప్పులు ఉంటే మనం హెల్తీగా ఉండాలంటే టైంకి తినండి. ఫస్ట్ టైంకి తింటూ దాంతోపాటు మంచిగా నేనేం చెప్పాను, కాల్షియం సప్లిమెంట్ ఎందులో ఎక్కువ ఉంటుంది? తెల్ల నువ్వుల్లో కానీ నల్ల నువ్వులు కానీ ఒక 50 grams తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ తీసుకోండి. పూల్ మకానా, B12 డెఫిషియన్సీ ఏమైనా ఉన్నా కూడా మనకు బ్యాలెన్స్ చేసుకోవడానికి, D విటమిన్ కూడా ప్రాపర్గా ఉండడానికి పూల్ మకానా, ఆ పూల్ మకానా 50 grams తీసుకోండి. ఆల్మండ్స్ 50 grams తీసుకోండి. వాల్నట్స్ 50 grams తీసుకోండి. ఓకే. ఫ్లాక్స్ సీడ్స్, అవిసె విత్తనాల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ బోన్కి మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఆ ఫ్లూయిడ్ని ఫామ్ చేసే గుణాన్ని కూడా కలిగి ఉంది. సో ఈ అన్నిటిని 50 grams తీసుకొని, దాంతోపాటు బెల్లం, నేను చెప్పాను ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా బాడీలో వాతం పెరిగి దానివల్ల కూడా నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు తినచ్చా అండి? తీసుకోవచ్చు. మనము తీసుకునే వైట్ రైస్ని కొద్ది కంట్రోల్ చేసుకొని బెల్లం ఇంత వేస్తాం. నేనేమంటారు, కొంతమంది చాలామంది ఏదైనా స్వీట్ అన్నీ తినేస్తారు. ఇప్పుడు ఈ చెప్పిన తర్వాత ఒక డౌట్ వస్తుంది, డయాబెటీస్ వాళ్ళు తినచ్చా, డయాబెటీస్. సో తినే క్వాంటిటీ ఏదైనా తగ్గించి, ఇప్పుడు ఐరన్ కూడా మనకు బాడీలో మంచిగా పెంపొందించే గుణాన్ని బెల్లం కలిగి ఉంది. సో అది బెల్లం పాకంలాగా చేసుకొని, వీటన్నిటిని డ్రై రోస్ట్ లాగా చేసుకొని 5 నట్స్ని, సో దాంట్లోకి బెల్లం పాకం వేసి మంచిగా లడ్డు చేసేసుకోండి. దీన్ని పౌడర్ చేసుకోకండి, క్వాంటిటీ ఎక్కువ తినేస్తాం మనం. సో కాబట్టి ఈ నట్స్ని డ్రై ఫ్రై చేసుకొని దాంట్లో బెల్లం పాకం వేసుకొని మనం మంచిగా, అది చిన్నప్పుడు తినేవాళ్ళం, కనపడుతూ ఉంటే ఆ టేస్ట్ తినడానికి బాగుంటుంది. సో నమ్మడానికి బాగుంటుంది, టీత్ బాగుంటాయి, మంచి కంటెంట్ మన బాడీలోకి వెళ్తుంది. అలా లడ్డు ప్రిపేర్ చేసుకుని ప్రతిరోజు తీసుకోండి. దాంతోపాటు నేను ఒకటి అంటాను, ఒకవేళ క్రానిక్ పెయిన్ ఉంటే ఎక్స్రే తీయించుకొని అసలు లిగమెంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, కార్టిలోజ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది ఖచ్చితంగా ఒక ఎక్స్రే తీయించుకోవాలి. లేదు ఇంకొక స్టేజ్ ఆఫ్ పెయిన్ ఎలా ఉంటుందంటే, మనకి ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిన స్టేజ్లో ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ లేకుండా వాళ్ళు ఉండలేరు. అలాంటప్పుడు పెయిన్ కిల్లర్ కంటే అద్భుతంగా పనిచేసే ఒక ఆయిల్ ఉంటుంది, ఒక నువ్వుల నూనె తీసుకోండి. నేను ఎందుకు ఇన్ని రెమెడీస్ చెప్తున్నా అంటే, స్టేజెస్ ఆఫ్ పెయిన్, మనకి స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ నీ పెయిన్ వచ్చింది అనుకోండి, మనం కొన్ని డెఫిషియన్సీస్ని మనం క్లారిఫై చేసుకుని, ఆ డెఫిషియన్సీ అదే B12, D విటమిన్, ఐరన్, మనం కాల్షియం, ఈ 4టిని మనం ఒకవేళ తక్కువ ఉంటే ఫుడ్ రూపంలో చెప్పేసాం. సెకండ్ స్టేజ్ ఆఫ్ పెయిన్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మ్యాక్సిమం కొన్ని చిన్న ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్పాము. దాంతోపాటు మనం ఫ్రూట్స్లోకి వస్తే పోమోగ్రానేట్ తీసుకోండి. సో వీటన్నిటి వల్ల నర్వ్ స్ట్రెంత్ అయిపోవడం వల్ల కూడా మోకాలు నొప్పి. ఇంకా మ్యాక్సిమం థర్డ్ స్టేజ్కి వస్తున్నాం అనుకోండి, ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి, నువ్వులను తీసుకోండి కొద్దిగా, దాంట్లోకి కొద్దిగా మనం ఏం చేస్తాము, మన వాము పువ్వు అని దొరుకుతుంది, పుదీనా పువ్వు అని దొరుకుతుంది, అద్భుతమైన ఆయిల్ ఇది. నేను రీసెంట్గా సయాటికా పెయిన్ గురించి నేను ఒక వీడియో చేశాను, అందులో ఆల్మోస్ట్ అప్లై చేసుకున్న ఆయిల్ ఇది. సో ఎనీ కైండ్ ఆఫ్ క్రానిక్ పెయిన్ ఉన్న ఆముదం నూనెలో కానీ, లేదంటే నువ్వుల నూనెలో కానీ వాము పువ్వు అని దొరుకుతుంది, పుదీనా పువ్వు అని దొరుకుతుంది, కర్పూరం. సో ఒక 150 ఆఫ్ ఆయిల్లో ఒక 50 grams వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం తీసుకొని ఆయిల్లో వేసేసేయండి, డైల్యూట్ అయిపోతుంది. ఆ ఆయిల్ని మోకాళ్ళ కింద భాగం ఫస్ట్ రాసి దానిపైన పై భాగంలో రాయండి. ఓకే. ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా రిలీఫ్ లేనంత రిలీఫ్ మనకి ఇంత మంచిగా దొరుకుతుంది. స్వెల్లింగ్ కూడా తగ్గుతుంది. అద్భుతం. అసలు మోకాళ్ళ నొప్పితో ఈ మధ్య ఎక్కువ వస్తున్నారు యంగ్స్టర్స్. ఫస్ట్ టెస్ట్లకు పంపిస్తారు, టెస్ట్లు అన్నీ బాగున్నాయి అనుకోండి, ఎక్స్రే ఒకసారి చేయించుకోండి. అవసరమే లేదు, ఎక్స్రే కూడా లేదు, చూసిన వెంటనే తెలుస్తుంది. అప్పుడు ఫుడ్ కానీ ఇలా ఆయిల్ ప్రిపరేషన్ చేసుకుని వాళ్ళ ఇంట్లో మనం స్వతహాగా తగ్గించుకునే పెయిన్స్ని మనం చేసుకుంటే బెటర్ అంటారు. చాలా మంచి టిప్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.